నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైఎస్ఆర్ రైతు భరోసా నిధులు జమ చేసిన సీఎం జగన్. జిల్లాలో 1,26,000 మందికి 25.5 కోట్లను జమ చేసినట్లు కలెక్టర్ వెల్లడి. ప్రతిభ కనపరిచిన వాలంటీర్లకు అవార్డులు ప్రదానం చేసిన మంత్రి రజని. వాలంటీర్ల సేవలు అభినందనీయమన్న ప్రజాప్రతినిధులు. రాష్ట్రంలో అభివృద్ధి శూన్యం. ఎంపీ బాలశౌరి ధ్వజం. విజ్ఞాన మందిరంలో వాలంటీర్లకు వందనం కార్యక్రమం. ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందిస్తున్న ఘనత వాలంటీర్లదేనన్న ప్రజాప్రతినిధులు. ఘనంగా సైన్స్ దినోత్సవ వేడుకలు. పలు స్కూళ్లలో ఆకట్టుకున్న ప్రదర్శనలు. వైఎస్ఆర్ రైతు భరోసా 3వ విడత పెట్టుబడి సాయం సొమ్మును రైతుల ఖాతాల్లో సీఎం జగన్ జమ చేశారు. 2021-22 రబీ ఖరీఫ్ సీజన్లలో రుణాలు తీసుకుని సకాలంలో చెల్లించిన రైతులకు వడ్డీ సొమ్మును విడుదల చేశారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. మన ప్రభుత్వం వేసిన ప్రతి అడుగు కూడా రైతులు, రైతు కూలీలు బాగుండాలనే వేసినట్లు చెప్పారు. రైతు భరోసా 3వ విడత పెట్టుబడి సాయం నిధులను జమ చేయడంతో పాటు రుణాలు తీసుకుని సకాలంలో చెల్లించని రైతులకు వడ్డీ సొమ్మును తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం నుంచి విడుదల చేశారు. వర్చువల్ గా నిర్వహించిన కార్యక్రమంలో వివిధ జిల్లాల నుంచి అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. 19 లక్షల మంది రైతులకు 9 గంటల పాటు నాణ్యమైన కరెంటును ఇస్తున్నట్లు సీఎం చెప్పారు. రైతుల తరపున ఉచిత పంటల బీమాకు ప్రీమియం కడుతున్న ఏకైక రాష్ట్రం మనదే అని పేర్కొన్నారు. ఏ సీజన్లో పంట నష్టం జరిగితే ఆ సీజన్ ముగిసేలోగా ఇన్పుట్ సబ్సిడీని అందిస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం రుణమాఫీ చేస్తామని చెప్పి రైతులను మోసం చేస్తే మన ప్రభుత్వం రాగానే వాటిని కూడా చెల్లించామని సీఎం జగన్ అన్నారు. రైతన్నలకు అన్ని రకాలుగా సూచనలు, సలహాలు ఇస్తూ, ఈ క్రాప్ చేయిస్తూ, రైతన్నలను అన్ని రకాలుగా ఆదుకుంటూ, విత్తనం నుంచి పంట అమ్మకం వరకు ప్రతి అడుగులోనూ కూడా రైతన్నను చెయ్యి పట్టుకొని నడిపిస్తూ ఉన్న కార్యక్రమం కూడా జరుగుతూ ఉన్నది. ఎప్పుడు అనంటే అది కూడా కేవలం ఈ 57 నెలల కాలంలోనే ఈ మార్పు కూడా జరిగిందని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఇంతకుముందు గమనించినట్లయితే ఆక్వా రైతులకు ₹1.5కే కరెంట్ ఇచ్చి ఆక్వా రైతులను ఆదుకున్న పరిస్థితి ఎప్పుడూ లేదు. ఆ ఆక్వా రైతులకు కూడా ₹1.5కే కరెంట్ ఇస్తూ ఈ ఆక్వా జోన్లలో ఉన్న ఈ ఆక్వా రైతులకు అందరినీ కూడా చేయి పట్టుకొని నడిపిస్తూ, వీళ్లకు కూడా తోడుగా ఉంటూ ₹1.5కే వీళ్ళ కరెంట్ ఇస్తూ వీళ్ళను ఆదుకుంటా ఉన్న పరిస్థితులు కూడా ఇప్పుడే. వైఎస్ఆర్ రైతు భరోసా, పీఎం కిసాన్, వైఎస్ఆర్ సున్నా వడ్డీ, పంట రుణాల రాయితీ నిధులను లబ్ధిదారులకు కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి అందించారు. తాడేపల్లి నుంచి వర్చువల్ గా నిధులను సీఎం జగన్ లబ్ధిదారుల ఖాతాలో జమ చేయగా కలెక్టరేట్లోని వీసీ హాల్లో కలెక్టర్తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ రైతు భరోసా, పీఎం కిసాన్ కింద గుంటూరు జిల్లాలో 1,26,273 మంది రైతులకు 25,53 లక్షల రూపాయలను జమ చేసినట్లు కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి వివరించారు. ప్రభుత్వం అందించే పథకాలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకుని అభివృద్ధి చెందాలని సూచించారు. 1,26,273 మంది రైతులు వ్యవసాయం మీద ఆధారపడి వ్యవసాయ కమతాలు కలిగినటువంటి రైతులకి 25,53 లక్షల రూపాయలు వారి అకౌంట్కి జమ చేయడం జరిగింది. ఈ ఒక్క వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ పథకం ఇది 2019-20 సంవత్సరంలో ప్రారంభమైనప్పుడు 1,18,178 మంది రైతులకి 159 కోట్లకు పైచిలకు వారి అకౌంట్లలో జమ చేయడంతో ప్రారంభమై గత 4 సంవత్సరాలు ఇప్పుడు ఇచ్చినటువంటి 25 కోట్ల పైగా ఇచ్చినటువంటి ఆర్థిక సాయంతో కలిపి ఈ వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ పథకం ద్వారా మన జిల్లాలో ఉన్న రైతాంగానికి 794,22 లక్షల రూపాయలు వారికి సాయం చేయడం జరిగింది.
వైసీపీ పాలనతో ప్రజలు భయాందోళనలో ఉన్నారని జనసేన నేత ఎంపీ బాలశౌరి అన్నారు. రాష్ట్రంలో అధర్మం 4 పాదాల మీద నడుస్తుందని విమర్శించారు. గుంటూరులోని ఎంపీ కార్యాలయంలో బాలశౌరి మీడియాతో మాట్లాడారు. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా జనసేన టీడీపీ కూటమి పనిచేస్తుందన్నారు. మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గంలో పలు అభివృద్ది కార్యక్రమాలకు తాను ఇప్పటికే ఆలోచన చేసినట్లు చెప్పారు. జనసేన టీడీపీలో ఉన్న అసంతృప్తులతో పెద్దలు చర్చలు చేస్తున్నారని, అన్ని సమస్యల పరిష్కారం అవుతున్నాయన్నారు. వచ్చేది జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వమని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీని విముక్తి చేయడంలో, వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఇంటికి పంపించడంలో పవన్ కళ్యాణ్ గారు ఏ రకమైన నిర్ణయం తీసుకున్నా వాటన్నిటికీ ఒక జన సైన్యంగా మేమందరం కూడా కట్టుబడి ఉంటాం. మనందరం చూస్తూనే ఉన్నాం. ఈ రాష్ట్రంలో అభివృద్ధి అనేది మనం ఇంతవరకు చూడలేదు. గత ప్రభుత్వంలో పోలవరం ప్రాజెక్టు దాదాపు 70% కంప్లీట్ అయితే, వైసీపీ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 5 సంవత్సరాలు పూర్తి కావస్తున్నా ఈవెన్ 5% కూడా దాన్ని అడిషనల్గా కంప్లీట్ చేయలేదు. దాని మీద ఒక డెసిషన్స్ రాలేదు. అసలు ఆ ప్రాజెక్ట్ని ఎలా ముందుకు తీసుకెళ్లాల్సి ఉంది అని. వైసీపీని ఇంటికి పంపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. డెఫినెట్గా జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి రాబోతుంది. అందులో ఎలాంటి డౌట్ లేదు. నగరపాలక సంస్థ పరిధిలోని వార్డు వాలంటీర్లకు సేవామిత్ర, సేవారత్న, సేవా వజ్ర అవార్డులను మంత్రి విడుదల రజని ప్రదానం చేశారు. జింకానా ఆడిటోరియంలో కార్పొరేషన్ పరిధిలోని వార్డు వాలంటీర్లకు సేవామిత్ర, సేవారత్న, సేవా వజ్ర అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. మంత్రి విడుదల రజనీతో పాటు ఎమ్మెల్సీ యేసురత్నం, మేయర్ కావటి, కమిషనర్ కీర్తి, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సంక్షేమ పథకాలను లబ్దిదారులకు చేరువ చేయడంలో ప్రతిభ కనబర్చిన వాలంటీర్లకు అవార్డులను ప్రదానం చేసి సత్కరించారు. ప్రజలకు సేవ చేయడంలో వాలంటీర్లు చేస్తున్న కృషి అభినందనీయమని మంత్రి రజనీ అన్నారు. వాలంటీర్ వ్యవస్థ దేశానికే రోల్ మోడల్గా మారిందని, అనేక రాష్ట్రాలు వాలంటీర్ వ్యవస్థ పనితీరును తెలుసుకుని వారి ప్రాంతాల్లో అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాయని చెప్పారు. మంచి చేస్తున్న వాలంటీర్ వ్యవస్థను ప్రతిపక్షాలు కించపరుస్తూ భవిష్యత్తులో ఈ వ్యవస్థ లేకుండా చేయాలనే కుట్రలు చేస్తున్నాయని మంత్రి మండిపడ్డారు. వాళ్ళు వచ్చి ఏదున్నా బాగా చెప్తున్నారు, మాకు టైంకి వచ్చి పెన్షన్ ఇస్తున్నారు, ఎప్పుడు దేనికోసం ఫోన్ చేసినా బాగా ఆలకిస్తారని చెప్పి మీ పేర్లు చెప్తా ఉన్నారు. అంటే మీరు ఆ కుటుంబంలో వారికి మీరెంత ఇంపార్టెంటు, మీరు వాళ్ళలో ఏ విధంగా మమేకమయ్యారు, వాళ్ళు మీ మీద చూపిస్తున్నటువంటి ఆప్యాయత అండ్ ఇన్ రిటర్న్ మీరు వాళ్ళ పట్ల చూపిస్తున్నటువంటి ప్రేమాభిమానాల్ని వాళ్ళు మాతో పంచుకుంటుంటే వీఆర్ ఆల్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్. తిరుపతిలో మార్చి 1న జరగనున్న బహిరంగ సభలో ఏపీకి ప్రత్యేక హోదాపై డిక్లరేషన్ ఇస్తామని పీసీసీ అధ్యక్షులు షర్మిల అన్నారు. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్లో పీసీసీ అధ్యక్షురాలు షర్మిల మీడియాతో మాట్లాడారు. 10 ఏళ్లుగా బీజేపీ ఏపీ ప్రజలను మోసం చేస్తూనే ఉందని విమర్శించారు. రాష్ట్రాన్ని హార్డ్వేర్ హబ్గా మారుస్తామని, చమురు రిఫైనరీలు ఇస్తామని చెప్పిన ప్రధాని మోడీ ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదన్నారు. ఉద్యోగాలు లేక యువత పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నారని, మెగా డీఎస్సీ అని దగా డీఎస్సీని సీఎం జగన్ ప్రకటించారని మండిపడ్డారు. ప్రత్యేక హోదా పేరు చెప్పి టీడీపీ, వైసీపీ ఓట్లు దండుకున్నాయే తప్ప ఎవరూ పోరాటం చేయలేదన్నారు. ప్రత్యేక హోదా కాంగ్రెస్తోనే సాధ్యమని చెప్పారు. రాష్ట్రంలో లిక్కర్, శాండ్ మాఫియా రాజ్యమేలుతున్న విషయం కేంద్రానికి తెలిసినా చర్యలు తీసుకోవడం లేదంటే దేనికి సంకేతమని షర్మిల ప్రశ్నించారు. ఒక పాలకపక్షమో ఒక ప్రతిపక్షమో కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీని ప్రశ్నించుంటే మనకు ప్రత్యేక హోదా కాకపోయినా ఇంకొక వాగ్దానమైనా నెరవేరేవి. కానీ ఒక్కటంటే ఒక్కటి కూడా బీజేపీ పార్టీ మనకు అమలు చేయలేదు. అసలు ప్రత్యేక హోదా వస్తే ఎన్ని మేలులు కలుగుతాయో ప్రజలందరూ కూడా మళ్ళొకసారి అర్థం చేసుకోవాలనే ఈ ప్రత్యేక హోదా డిక్లరేషన్ మేము తిరుపతి వేదికగా 1వ తేదీన పెట్టదలుచుకున్నాం. ప్రత్యేక హోదా వచ్చిన రాష్ట్రాలు ఉత్తరాఖండ్ అయితేనేమి, హిమాచల్ ప్రదేశ్ అయితేనేమి. ఉత్తరాఖండ్లో అయితే 2000 పరిశ్రమలు
వాళ్ళకు ప్రత్యేక హోదా ఉంది కాబట్టి 2000 పరిశ్రమలు వాళ్ళకు వస్తే 490% బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు పెరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాలంటీర్స్ కు వందనం కార్యక్రమం స్థానిక వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మేయర్ మనోహర్ నాయుడు, ఎమ్మెల్యే ముస్తఫా మరియు తూర్పు సమన్వయకర్త నూర్ ఫాతిమా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న రోజుల్లో కూడా ఇదే స్ఫూర్తితో నిరంతరం ముందుకు సాగాలని తెలిపారు. వాలంటీర్స్ సేవలు వర్ణించలేనివని, ప్రతి గడపకు అద్భుతమైన సేవలు అందిస్తున్న వాలంటీర్లకి పాదాభివందనం చేయాలని అన్నారు. వారి సేవలను ప్రోత్సహిస్తూ చిరు సత్కారాలు చేస్తూ వారికంటూ ప్రభుత్వం వజ్ర, సేవ, రత్నాల బిరుదులను ఇవ్వడం అభినందించదగ్గ విషయమని అన్నారు. సంక్షేమ పథకాలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాల అమలులో ఎలాంటి పక్షపాతం, అవినీతికి తావు లేకుండా క్షేత్రస్థాయిలో విశేష సేవలు అందిస్తున్న వాలంటీర్లను రాష్ట్ర ప్రభుత్వం నగదు పురస్కారాలతో సత్కరించడం హర్షించదగ్గ విషయమని అన్నారు. ఆ కుటుంబంలో, ఆ కష్టంలో, ఆ 50 ఏళ్లలో మీరు డోరునా తిరిగి, మీరు గల్లీ గల్లీలా తిరిగి ఆ ఇంట్లో అందరినీ చైతన్యవంతులు చేసి అమ్మ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే మనకి పథకాలు కొనసాగుతూ ఉంటాయి. ఈ వాలంటీర్ని నిరంతరం మరలా ఈ 2024 నేను ఇంటికి వస్తాను, ఈ సచివాలయం ఉంటది, ఈ సచివాలయం ఇలాగానే కొనసాగాలంటే, ఈ వాలంటీర్ వ్యవస్థ ఇదే మాదిరిగా రావాలి అంటే, ఈ ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిరంతరం మీ గడప గడప రావాలి అంటే మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు ఫ్యాన్ గుర్తుపై ఓటేయాలి, జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలి. ఎందుకంటే కష్టకాలంలో కూడా మీరందరూ మా తోడున్నారు కాబట్టి, మా ప్రభుత్వానికి తోడున్నారు కాబట్టి, మన ప్రభుత్వం మన ప్రజలు అని అనుకున్నారు కాబట్టి మీరందరూ కూడా కష్ట సమయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి అలాగే ప్రజలకి మీరు అండగా ఉన్నారు కాబట్టి పెన్షన్ అందించారు, రేషన్ అందించారు, వాళ్ళకి ఏ విధంగా సహాయం చేయాలో ప్రతి ఒక్కటి అందించారు. గుంటూరు తూర్పులో చూసుకుంటే దాదాపుగా 1700 మంది వాలంటీర్స్ ఉన్నారు. 50 ఇళ్ళకి ఒకళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రోజు చాలా సంతోషంగా ఉంది. అభ్యుదయ మహిళా కళాశాలలో సైన్స్ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల ప్రదర్శనలు ఆలోచింపజేశాయి. సమాజాభివృద్ధిలో సైన్స్ ఎంతో దోహదపడుతుందని అభ్యుదయ మహిళా కళాశాల ప్రిన్సిపల్ అభిప్రాయపడ్డారు. సైన్స్ దినోత్సవం సందర్భంగా అభ్యుదయ మహిళా కళాశాల విద్యార్థులు చంద్రయాన్ 3 ప్రయోగంతో పాటు పలు ప్రదర్శనలు చేపట్టారు. విద్యార్థులు చేపట్టిన నమూనాలు ఎంతో ఆకట్టుకున్నాయి. సో పిల్లలందరూ రకరకాల ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేశారు. చాలా యాక్టివిటీస్ చేశామండి. ఫర్మెంటేషను, వెర్మికల్చరు, హైడ్రాలిక్ బ్రిడ్జ్, చంద్రయాన్ 3 ఇలాంటి చాలా యాక్టివిటీస్లో పిల్లలు చాలా ఇంట్రెస్ట్గా పార్టిసిపేట్ చేశారు. అలానే ఈఆర్పి బ్లాక్ నుంచి ప్రీ ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ చేశారు. So many people to participate, so many activities. That is like a Chandrayaan 3 satellite communication, fermentations, and these are activities are conducted in Abhyudaya Mahila Degree College because of National Science Day. సైన్స్ ఎక్స్ప్రో వల్ల చాలా యూస్ఫుల్గా, చాలా ఇన్స్పిరేషన్గా అందరూ బేసికల్గా ఎలా ఫామ్ అవ్వాలో, ఎలాంటి చెప్పాలో అన్నీ చెప్పేశారు. దీనివల్ల మాకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇలాంటి గ్రేట్ ఆపర్చునిటీ వచ్చినందుకు మ్యామ్స్ అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాం. కృష్ణనగర్లోని నారాయణ ఒలింపియాడ్ స్కూల్లో సైన్స్ ఎక్స్పో జరిగింది. నారాయణ ఒలింపియాడ్ స్కూల్లో సైన్స్ ఎక్స్పోను ప్రిన్సిపల్ వెంకటేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాల విద్యలో ముఖ్యమైన విషయం అధ్యయనం అయితే నేర్చుకున్న విషయాన్ని ప్రయోగాత్మకంగా చేసి చూడడం విద్యార్థి స్థాయిలో ఒక గొప్ప అనుభవం అని అన్నారు. ఇటువంటి ప్రయోగాత్మకమైన అనుభవాలను విద్యార్థులకు అందించడానికి, విద్యార్థుల్లో ఒక గొప్ప ప్రేరణ నింపడానికి ఈ సైన్స్ ఎక్స్పో ఉపయోగపడుతుందని చెప్పారు. ఈ సందర్భంగా కోర్ డీన్ వి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ సైన్స్ ఎక్స్పో ద్వారా విద్యార్థుల్లోని ఆలోచనా శక్తి, సైన్స్ పట్ల ఆసక్తి మెరుగుపడతాయని అన్నారు. ఈ సైన్స్ ఎక్స్పో విజయవంతంగా నిర్వహించడం పట్ల ఆర్జీఎం శ్రీనివాసులు రెడ్డి, కోర్ డీన్ వి శ్రీనివాసరావు, ఏజీఎం జానకిరామిరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. పిల్లల యొక్క నైపుణ్యతను, వాళ్ళ విజ్ఞానాన్ని వెలుగుదీయటము ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము. ఈ కార్యక్రమంలో మా స్కూల్ విద్యార్థులు డిఫరెంట్ యాక్టివిటీస్లో వారి యొక్క ప్రోగ్రామ్స్ని ఇక్కడ పెర్ఫామ్ చేయడం జరుగుతుంది. దీనికి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. నగరంలో సైన్స్ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నగరాలు శారదా హైస్కూల్లో విద్యార్థుల వైజ్ఞానిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
సైన్స్ ప్రదర్శనలు విద్యార్థుల్లో ఆలోచనలు రేకెత్తిస్తాయని శారదా స్కూల్ డైరెక్టర్ భారతీవాణి అకాడమిక్ ఇన్ఛార్జ్ ఆర్ఎం దాస్ తెలిపారు. సైన్స్ దినోత్సవం సందర్భంగా శారదా స్కూల్లో పలు ప్రదర్శనలు చేపట్టారు. విద్యార్థులు చక్కటి నమూనాలను ప్రదర్శించారు. ఇటువంటి సైన్స్ ప్రదర్శనలు నిరంతరం చేపడితే విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభ వెలికి తీసుకురావచ్చన్నారు. ఇలాంటి వైజ్ఞానిక ప్రదర్శనల ద్వారా పిల్లల్లో చదువు పట్ల ఆసక్తి చాలా పెంపొందుతుందని చెప్పేసి మా డైరెక్టర్ గారు అన్నటువంటి భారతీవాణి మేడం గారు అసెంబ్లీలో పిల్లలందరికీ కూడా చెప్పడం జరిగింది. దీనికి కారణమైనటువంటి ప్రతి ఉపాధ్యాయులందరినీ కూడా మా మేనేజ్మెంట్ తరపున అందరినీ కూడా అభినందిస్తున్నాము. ఈ ప్రదర్శనలో పాల్గొన్నటువంటి ప్రతి విద్యార్థులందరినీ కూడా మేము అభినందిస్తున్నాం. ఇలాంటి ప్రదర్శనలు మేము నిర్వహించడానికి ఎప్పుడూ ముందుంటామని చెప్పేసి మా మేనేజ్మెంట్ అందరినీ కూడా మా టీచర్స్ అందరినీ కూడా సపోర్ట్ చేశారు. దీనిలో పాల్గొన్నటువంటి విద్యార్థులకి మరియు టీచర్స్కి నా అభినందనలు తెలియజేస్తున్నాను. స్టూడెంట్స్కి చాలా 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 తెలివితేటలు ఉంటాయి. వాటిని కరెక్ట్గా ఉపయోగించుకుంటే ఎన్నో అద్భుతాలు సృష్టించగలరు. మా విద్యార్థులు దాన్ని నిరూపించారు. దీనికి ప్రోత్సహించినటువంటి టీచర్స్ని అలాగే దాని వెనుక కృషి చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ఏటి అగ్రహారం పట్టావుపురం జీకేఆర్ హై స్కూల్లో జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. నేషనల్ సైన్స్ డేను పురస్కరించుకుని సైన్స్ ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులచే ఏర్పాటు చేసిన ప్రదర్శనలు అందరినీ ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. శాస్త్ర సాంకేతిక రంగాలతో పాటు సమాజంలో నెలకొన్న వివిధ అంశాలను ప్రతిబింబిస్తూ ఎగ్జిబిషన్లో ప్రయోగాలు అందుబాటులో ఉంచారు. పర్యావరణం, కాలుష్య నియంత్రణ, తాగునీరు, సాగునీటి ప్రాజెక్టులు, ఆరోగ్య చిట్కాలు, ఆహార పదార్థాలు, అభివృద్ది కార్యక్రమాలతో చిన్నారులు చేసిన ప్రయోగాలు ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. స్థానికంగా వీక్షకులు పెద్ద సంఖ్యలో హాజరై ఎగ్జిబిషన్ను తిలకించారు. కార్యక్రమంలో జీకేఆర్ హై స్కూల్ డైరెక్టర్ గువ్వల కొండారెడ్డి, గువ్వల జనార్దన్ రెడ్డి, ప్రిన్సిపల్ సుశీల, శైలజ తదితరులు పాల్గొన్నారు. సైన్స్ ఎగ్జిబిషన్లో అద్భుతమైన ప్రయోగాలు చేసిన విద్యార్థులను అభినందించారు. విద్యార్థులను భావి శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దడానికి సైన్స్ ఎగ్జిబిషన్లు ఎంతగానో దోహదపడతాయని వారు వెల్లడించారు. ఈ యొక్క ఏటి అగ్రహారం క్యాంపస్లో 400 ప్రయోగాలు తయారు చేశారు. అలానే మా పట్టాపురం క్యాంపస్లో కూడా 450 ప్రోగ్రాంను తయారు చేశారు. ఈ ఎలాంటి ప్రాజెక్టులు అంటే పిల్లలు వారి యొక్క తక్కువ ఖర్చుతో కూడినటువంటి వాటర్ ప్యూరిఫికేషను, హైడ్రాలిక్ లిఫ్ట్స్, రకరకాల బ్లడ్ టెస్ట్ చేయటము, ఇలా ఎన్నో రకాలైన ప్రాజెక్టులు వాళ్ళ యొక్క సృజనాత్మకతో ఎంతో గొప్పగా తయారు చేశారు. ఈ ఎటువంటి డబ్బుతో కూడినటువంటి ప్రాజెక్టులు కాదు, పిల్లల్లో ఉన్న ఆలోచన శక్తిని బయటికి తీయడానికి మేము వాళ్ళని ఎంతో ఉత్సాహపరిచాం. జాతీయ సైన్స్ డేను ఎన్జిఓ కాలనీలోని శ్రీ విద్యా హైస్కూల్లో నిర్వహించారు. ఫస్ట్ నుంచి 10th వరకు స్టూడెంట్స్ రూపొందించిన ఎగ్జిబిట్స్ ను ఈ సందర్భంగా ప్రదర్శించారు. ప్రముఖ మోటివేటర్ ప్రత్యూష సుబ్బారావు ఈ ఫెయిర్ ను ప్రారంభించి ఎగ్జిబిట్స్ ను పరిశీలించారు. రోజురోజుకి టెక్నాలజీ పెరిగిపోతుందని, చిన్నతనం నుంచి సైన్స్ పట్ల పిల్లల్లో ఆసక్తిని పెంపొందించి కొత్త ఆవిష్కరణకు తోడ్పాటును అందించాలని సూచించారు. ఈ కార్యక్రమానికి వ్యక్తిత్వ వికాస నిపుణులు డాక్టర్ ప్రత్యూష సుబ్బారావు ముఖ్య అతిథిగా హాజరై సైన్స్ డే కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం డైరెక్టర్ విజయలక్ష్మి మాట్లాడుతూ ప్రతి పిల్లవాడు భవిష్యత్ తీర్చిదిద్దడమే లక్ష్యంగా శ్రీవిద్యా స్కూల్ ముందంజలో ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో శ్రీవిద్యా స్కూల్ చైర్మన్ సూర్యనారాయణ రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ అమెరినుసా, టీచర్స్, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ పిల్లలు ఇవాళ సైన్స్ అనేది మానవాళి ఈ ప్రపంచంలో కొన్ని వేల లక్షల సంవత్సరాల నుంచి పుట్టినటువంటి ఈ భూమి సైన్స్ ద్వారా ఇవాళ శక్తివంతంగా మారుతూ ఉంది. ఇవాళ ప్రపంచం మొత్తం కూడా అన్ని దేశాల్లో ఉన్నటువంటి ప్రజలు 5 నిమిషాల్లో కనెక్ట్ ఏ అంశం మీద 5 నిమిషాల్లో కనెక్ట్ కాగలుగుతున్నారంటే ఇవాళ టెక్నాలజీ, సైన్స్ ఆ స్థాయిలో పెరిగింది. ఆ సైన్స్ని పిల్లలకి పట్టించాలని శ్రీవిద్యా స్కూల్ వాళ్ళు చేసేటువంటి ప్రయోగం పిల్లలకి సైంటిఫిక్ టెంపర్మెంటు, ఆ సైంటిఫిక్ థాట్స్, వాళ్ళ మైండ్ని అడ్వాన్స్గా ముందుకు తీసుకెళ్లేటువంటి ఆలోచనల్ని ఒక అంశాన్ని లోతుగా పరిశీలించి దాన్ని ఆచరణలోకి తీసుకురాల్సినటువంటి పరిస్థితుల్లో ఈ శ్రీవిద్యా స్కూలు ఈ ప్రయోగం చేస్తూ ఉంది. బారా ఇమాం పంజాలోని జవహర్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో నేషనల్ సైన్స్ డే జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులచే సైన్స్ ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేశారు. ఎంతో సృజనాత్మకతతో స్టూడెంట్స్ చేసిన ఎగ్జిబిట్స్ ఆలోచింపచేశాయి. ఇదే పాఠశాలలో చదువుకున్న డాక్టర్
హవీనా చీఫ్ గెస్ట్ గా పాల్గొని ఎగ్జిబిట్స్ ను తయారు చేసిన స్టూడెంట్స్ ను ప్రోత్సహించి అభినందించారు. And with our eminent students, with the intelligent students, who the school has produced so many doctors, engineers, lecturers, teachers, and etc. out of this 40 years. And this year I am very happy to announce that as a chief guest, one of our old students, that is Dr. Hamila, a radiologist and diagnologist. So today we are here celebrating National Science Day at my own school, Jawahar English Medium School. So here the schooling and the upbringing of the children is a bit different from all the other schools. So the self-discipline and well-versed learning is the main key of this school. So as I am seeing here, all the children have come up with very new ideas regarding science projects and also biological models. I invite all of you to visit our National Science Day campaign and exhibition and know a bit more about science. Thank you. చిన్నారుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీయడంతో పాటు వారిలో పరిశోధనాత్మక ఆలోచనలను పెంపొందించే లక్ష్యంతో భారతీయ విద్యాభవన్లో సైన్స్ ఫేర్ నిర్వహించారు. పాఠశాల విద్యార్థులు వివిధ రకాల ఆవిష్కరణలు రూపొందించి తమ ఆలోచనల్ని బయటపెట్టారు. తరగతి గదిలో టీచర్లు చెప్పిన పాఠాలకు తమ ఆలోచనలు జోడించి వినూత్న ఆవిష్కరణలు తయారు చేసి ప్రదర్శించారు. జీవశాస్త్రం, రసాయన శాస్త్రం, భౌతిక శాస్త్రాలకు సంబంధించిన అంశాల్లో విద్యార్థులు రూపొందించిన ఆవిష్కరణలు అందర్నీ ఆకట్టుకున్నాయి. ఈ ప్రదర్శన చూసేందుకు వచ్చిన వారికి తాము తయారు చేసిన పరికరాలు, నమూనాల గురించి చక్కగా వివరించారు. ఇలాంటి ప్రదర్శనల వల్ల విద్యార్థుల్లో శాస్త్రీయ విజ్ఞానం పెరుగుతుందని, అలాగే భావ వ్యక్తీకరణ అలవాటవుతుందని, సొంతంగా ఆలోచించడం, కొత్త తరహా ప్రయోగాలు చేయడంపై దృష్టి సారిస్తారని తెలిపారు. The teeth will chew the food into small pieces. The salivary glands in our cheeks and under our tongue produces saliva, which becomes easy to chew and swallow the food. బృందావన్ గార్డెన్స్ నారాయణ స్కూల్ నందు సైన్స్ ఎక్స్పో ఘనంగా నిర్వహించారు. నారాయణ పాఠశాల డీజీఎం పి శ్రీనివాసరెడ్డి, ఏజీఎం జానకి రామరెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు తయారు చేసిన నమూనాలు చూపర్లను ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ ఇలాంటి ప్రదర్శనల ద్వారా విద్యార్థుల్లో ఆసక్తి, ప్రతిభ వెలుగులోకి తెచ్చే అవకాశాలున్నాయని అన్నారు. హిడెన్ స్టార్స్ 9వ వార్షికోత్సవ వేడుకలు విజ్ఞాన మందిరం నందు ఘనంగా నిర్వహించారు. పాఠశాల వార్షికోత్సవ వేడుకలను డైరెక్టర్ శ్యామలా సుబ్రహ్మణ్యన్ ప్రారంభించారు. వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక, శాస్త్రీయ, ఆధునిక నృత్యాలు, గీతాలు విశేషంగా అలరించాయి. విద్యార్థులు ప్రదర్శించిన పాతకాలం నాటి నటీనటుల వేషధారణలు ఆకట్టుకున్నాయి. లేజీ డాన్స్ అంటూ చిన్నారుల హావభావాల ప్రదర్శన తల్లిదండ్రులు, ప్రేక్షకుల కేరింతల నడుమ సాగింది. ఈ సందర్భంగా డైరెక్టర్ శ్యామలా సుబ్రహ్మణ్యన్ మాట్లాడుతూ చదువుల్లో గొప్పగా రాణించాలంటే విద్యార్థులు సంతోషంగా ఉండాలని, పాఠశాలల్లో నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలు పిల్లలకు ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని అందిస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ హేమలత సుబ్రహ్మణ్యం, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. పవన్ జవితా ఫౌండేషన్ ద్వారా నిత్యాన్నదానంలో భాగంగా ఎన్జీఓస్ డే సందర్భంగా కేబీఆర్ ఆశ్రమం నందు భోజనం ఏర్పాటు చేయడం జరిగిందని ఫౌండర్ పవన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 4 మెతుకులే కదా బయట పడేద్దాం అని మనం అనుకుంటాం, కానీ ఆ 4 మెతుకులు దొరక్క ఆకలితో నరకయాతన అనుభవిస్తున్న నిరుపేదలకు ఈ దేశంలో కొరవే లేదని అన్నారు. ఫుడ్ని వృధా చేయకండి, మీ దగ్గరలో ఉన్న యాజకులకు ఇవ్వండి అని ఆయన తెలిపారు. మంచి బిర్యానీ ఏర్పాటు చేసిన పవన్ జవితా ఫౌండేషన్ వారికి ధన్యవాదములు. కమిషనర్ కీర్తి చేకూరి ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓటర్ల జాబితా స్పెషల్ సమ్మరీ రివిజన్ 2024పై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ నెల 19వ తేదీ నుండి 25వ తేదీ వరకు తూర్పులో 339, పశ్చిమంలో 510 క్లెయిమ్స్ అందాయని, వాటిని బిఎల్ఓలు,
సూపర్వైజరీ అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేసిన నివేదిక మేరకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. అమరావతి బెల్లంకొండ డబుల్ లైన్ రోడ్డు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అమరావతి దిడుగు గ్రామాల మధ్య జరుగుతున్న రోడ్డు పనులను ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు పరిశీలించారు. రోడ్డు పనుల్లో భాగంగా కల్వర్టును వెడల్పు చేసి సిమెంట్ రోడ్డు వేయాలని ఆదేశించారు. పనుల్లో జాప్యం లేకుండా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను అధికారులను ఆయన ఆదేశించారు. జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి, జేసీ రాజ్కుమారి, కమిషనర్ కీర్తి, వివిధ శాఖల అధికారులు ఓటర్ల జాబితాపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఓటర్ జాబితా తుది ప్రచురణ అనంతరం జనవరి 23 నుండి అందిన ఫిర్యాదులను పరిశీలించి పరిష్కరించాల్సి ఉందని తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వైఎస్ఆర్ రైతు భరోసా నిధులు జమ చేసిన సీఎం జగన్. జిల్లాలో 1,26,000 మందికి 25.5 కోట్లను జమ చేసినట్లు కలెక్టర్ వెల్లడి. ప్రతిభ కనపరిచిన వాలంటీర్లకు అవార్డులు ప్రదానం చేసిన మంత్రి రజని. వాలంటీర్ల సేవలు అభినందనీయమన్న ప్రజాప్రతినిధులు. రాష్ట్రంలో అభివృద్ధి శూన్యం. ఎంపీ బాలశౌరి ధ్వజం. విజ్ఞాన మందిరంలో వాలంటీర్లకు వందనం కార్యక్రమం. ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందిస్తున్న ఘనత వాలంటీర్లదేనన్న ప్రజాప్రతినిధులు. ఘనంగా సైన్స్ దినోత్సవ వేడుకలు. పలు స్కూళ్లలో ఆకట్టుకున్న ప్రదర్శనలు. ఈ వార్తలందరితో సమాప్తం. నమస్కారం.